హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. జింబాబ్వేతో రేపటి నుంచి మన టీమిండియా ఒక 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడబోతుంది. చాలా రోజుల తర్వాత మనం జింబాబ్వేకి వెళ్తున్నాం. జింబాబ్వే వరల్డ్ కప్లో ఎందుకు లేదబ్బా అని మీకు ఒక డౌట్ వస్తుంది. పాపువా న్యూ ఉంది, ఉగాండా ఉంది, నమీబియా ఉంది, జింబాబ్వే ఎందుకు లేదు అని మీకు డౌట్ వస్తుంది. ఎస్, ఇట్స్ ఏ వ్యాలిడ్ డౌట్. కానీ జింబాబ్వేన్ క్రికెట్ ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది. మనలాంటి టీమ్స్ గట్టి టక్కర్ ఇచ్చేవారు, మంచి పోటీ ఇచ్చేవారు. కానీ ఆఫ్ లేట్ దే హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ ద గ్రేస్. చాలా చాలా డిక్లైన్ అక్కడ చూసాం మనం. అప్పుడు గొప్ప గొప్ప క్రికెటర్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. యాండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్ ఇలాంటి మంచి మంచి క్రికెటర్స్, నీల్ జాన్సన్, మంచి మంచి క్రికెటర్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ ఏ క్రైసిస్. బట్ జింబాబ్వే స్టిల్ మనం మన వరల్డ్ కప్లో కూడా చూసాం కదా, చిన్న టీమ్స్ ఏ టీంని, నేపాల్ని కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ళు కూడా ఏంటంటే పెద్ద టీమ్స్ మీద బాగా ఆడి దాని ద్వారా లీగ్స్లో ఎంట్రీ సంపాదిద్దామని చెప్పి ఆ మోటివేషన్తో చాలా బాగా ఆడుతున్నారు. ఈ చిన్న టీమ్స్ అన్నిటికీ అది పెద్ద మోటివేషన్. ఫ్రాంచైజీ లీగ్స్లో స్థానం లభిస్తుంది. ఏదైనా ఒక ఇంటర్నేషనల్ టీం మీద మంచి స్కోర్ చేస్తే, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాకు అది ఒక ఎంట్రీ పాస్ లాగా ఉంటుంది ఫ్రాంచైజీ లీగ్స్కి అని చెప్పి ఆ మోటివేషన్తో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా పర్ఫామ్ కూడా చేస్తున్నారు. అందుకని వాళ్ళు తక్కువగా అంచనా వేయడానికి లేదు. అదీకాక జింబాబ్వేలో మనం గతంలో ఆడినప్పుడు, జింబాబ్వే ఇండియాకి వచ్చినప్పుడు వీ డిడ్ రియలీ వెల్. మనం ఎప్పుడు హోమ్లో మనకి ఎప్పుడు తిరుగులేదు కదా. జింబాబ్వే ఇస్ ఎ టఫ్ ప్లేస్ టు టూర్. అక్కడ కండిషన్స్ టఫ్గా ఉంటాయి. సో ఐ థింక్ ఈ 5 మ్యాచ్ల సిరీస్ అంత ఈజీ కాదు. సో జింబాబ్వే విషయంలో మనం చాలా పువర్ హోస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అన్నట్టుగా మీరు మా ఇంటికి వస్తే మేము కూడా మీ ఇంటికి రావాలి కదా. కానీ మనం ఏంటంటే మనం అప్పుడప్పుడు అడపా తడపా జింబాబ్వే వెళ్తున్నాం. 13లో 16లో లాస్ట్ మనం 22లో వెళ్ళాం 2 years బ్యాక్. అక్కడ ఒక 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాం అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ కేఎల్ రాహుల్. 3 మ్యాచ్లు గెలిచాం మనం. బట్ వాళ్ళు మన ఇండియా వచ్చి ఎన్నేళ్ళని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. 22 years అయింది. లాస్ట్ టైం జింబాబ్వే టూర్డ్ ఇండియా టు ప్లే ఎనీ ఫార్మాట్ బైలాటరల్ వాజ్ ఇన్ 2002. 2002 తర్వాత జింబాబ్వేకి మన డోర్స్ క్లోజ్ అయింది. వి నెవర్ ఇన్వైటెడ్ జింబాబ్వే టు ప్లే ఇన్ ఇండియా టెస్ట్ మ్యాచ్. అప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ కూడా ఆడారు. తర్వాత 2002 తర్వాత మన టెస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళతో ఆడనే లేదు. ఇక వన్డేలు కానీ T20s కానీ ఎప్పుడు ఆడలేదు. జింబాబ్వే నెవర్ ప్లేడ్ T20s ఇన్ ఇండియా. అండ్ వన్డేస్ కూడా 2002లో లాస్ట్లో ఆడారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు రాలేదు. మనం అప్పుడప్పుడు వెళ్తున్నాం. 2016లో చివరిసారి మనం అక్కడ T20 ఇంటర్నేషనల్స్ ఆడాం. 3 మ్యాచ్లు ఆడాం. 3 మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. ఫుల్ టీం వెళ్ళింది. MS ధోని క్యాప్టెన్సీలో వెళ్ళాము 2016లో. కానీ దాంట్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. లాస్ట్ మ్యాచ్ 3 runs తేడాతో గెలిచాం. సో జింబాబ్వే ఎంత టఫ్ అనడానికంటే లాస్ట్ టైం వెన్ వీ ప్లేడ్ ఏ T20 ఇంటర్నేషనల్ సిరీస్ దేర్, అప్పుడు మనం 3 మ్యాచ్ల్లో 2-1తో గెలిచాం. ఆ థర్డ్ మ్యాచ్, ఆ విన్నింగ్ డిసైడర్ మ్యాచ్లో జస్ట్ 3 runsతో గెలిచాం. సో యూ కెన్ అండర్స్టాండ్ ది మ్యాగ్నిట్యూడ్. అక్కడ ఎంత కష్టం మన ఆడడం. టెస్ట్ మ్యాచ్ల విషయానికి వస్తే, జింబాబ్వేలో మనం ఆడిన టెస్ట్ మ్యాచ్ల విషయానికి వస్తే, అక్కడ మనం ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాం? 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాం. 6 టెస్ట్ మ్యాచ్ల్లో 3 గెలిచాం, 2 ఓడిపోయాం. ఒకే ఒక సిరీస్ గెలిచాం. 2 సిరీస్లు ఆడితే ఒక సిరీస్ డ్రా చేసుకుని ఒక సిరీస్ గెలిచాం. సో జింబాబ్వే హ్యాస్ బిన్ టఫ్ ప్లేస్ టు టూర్ విత్. సో సచిన్ టెండూల్కర్ గ్రేట్ మ్యాన్. అతను ఏ టెస్ట్ ప్లేయింగ్ నేషన్లో ఆడినా అక్కడ సెంచరీలు చేశాడు. బట్ జింబాబ్వే ఇస్ ది ఓన్లీ ప్లేస్ ఫర్ సంబడి హూ స్కోర్డ్ 51 టెస్ట్ 100s. జింబాబ్వేలో అతనికి ఒక్క టెస్ట్ 100 కూడా లేదు. జింబాబ్వే గడ్డపైన. జింబాబ్వే మీద ఇండియాలో ఉన్నాయి, కానీ జింబాబ్వే గడ్డపైన అతనికి సెంచరీ కాదు, ఒకటే లోటు. అతను ఆడిన టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ అన్నిట్లో అక్కడ అతనికి టెస్ట్ సెంచరీ లేని లోటు. ఐ థింక్ 70 అంతా అక్కడ హై స్కోర్ అతనికి. సో ఇట్ వాజ్ సచ్ ఎ టఫ్ ప్లేస్ టు టూర్. అంటే అక్కడ వాళ్ళ హోమ్ కండిషన్స్ వాళ్ళకి చాలా సూటబుల్ అవుతాయి. అండ్ శుభ్మన్ గిల్, ది క్యాప్టెన్ ఆఫ్ ది కరెంట్ టీమ్, హ్యాస్ ఎ వండర్ఫుల్ రికార్డ్ దేర్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం అక్కడ వెళ్ళినప్పుడు 2020లో వన్డేస్లో ఈ స్కోర్డ్ 100, 80, 33 అంత. సో ఆడిన 3 innings కూడా హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో శుభ్మన్ గిల్కి అక్కడ బాగా, అంటే అక్కడ పిచెస్ అతను సూట్ అవుతాయి.
అతని స్టైల్ ఆఫ్ ప్లేకి లైక్ ఇన్ ఆస్ట్రేలియా, అతని స్టైల్ ఆఫ్ ప్లేకి అక్కడ పిచెస్ సూట్ అవుతాయి. సో ఈసారి కూడా ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ శుభ్మన్ గిల్. హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. మన వరల్డ్ కప్లో అతనికి స్థానం లభించకపోవడంతో కేవలం ఒక ట్రావెలింగ్ రిజర్వ్గానే ఉన్నాడు. సో హీ విల్ ప్రూవ్ సంథింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఒకసారి జింబాబ్వే గురించి మనం చిన్న బ్రీఫ్ లుక్ అది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గతంలో, జింబాబ్వే క్రికెట్కి ఏమైందని చెప్పి ఒక వీడియో చేశాను. అది ఎప్పుడు చేశాను, 2022లో మనం జింబాబ్వేకి వెళ్ళక ముందు, ఇలాగే మనం వన్డే సిరీస్కి వెళ్ళక ముందు చేశాను. అప్పుడు నాకు సెకండ్ టైం కోవిడ్ అటాక్ అయింది. అప్పుడు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో మైల్డ్గా వచ్చింది. బట్ మై డాటర్ అట్ హోమ్ వాజ్ ప్రెగ్నెంట్ అట్ ద టైం. అప్పుడు అంత కోవిడ్ ప్రోటోకాల్స్ అంత సీరియస్గా కూడా స్ట్రిక్ట్గా కూడా లేవు. సో వాట్ ఐ డిడ్ వాజ్, మా డాటర్ ప్రెగ్నెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న సేఫ్ కాదని చెప్పి నేను, మా బ్రదర్ వాజ్ అవే ఇన్ అమెరికా అట్ ద టైం. మా బ్రదర్ ఇంట్లో ఎవరు లేరు, ఇల్లు ఖాళీగా ఉంది. మా బ్రదర్ ఇంట్లో ఉండి అక్కడ ఉండి స్విగ్గీలో నాకు భోజనాలు తెప్పించుకొని, బికాజ్ ఐ కెనాట్ కుక్, ఒక వారం రోజులు ఎంతో అజ్ఞాతవాసం చేశాను అక్కడ. వారం 10 రోజులు చేసినట్టు, వారం రోజులు చేసినట్టు ఖచ్చితంగా. మైల్డ్గానే అటాక్ అయింది. ఏం పని తోచేది కదా. అప్పుడే ఇలా కొంచెం రీసెర్చ్ చేసి వీడియోలు చేశాను. జింబాబ్వే మీద చేశాను. ఇండియన్ క్రికెట్లో డెమోక్రసీ ఉందా అని ఒక వీడియో చేశాను, నాకు బాగా గుర్తు. సో అప్పుడు చేసిన జింబాబ్వే వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంటే జింబాబ్వే క్రికెట్ ఇంత ఘోరంగా పతనం కావడానికి కారణం ఏంటనేది దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసి ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్తాను. జింబాబ్వే అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, కపిల్ దేవ్ 175 నాట్అవుట్ ఇన్ 1983 వరల్డ్ కప్. మన ఇండియన్ క్రికెట్ చరిత్రని దిశని మార్చిన నాక్ అది. తర్వాత ఆ నాక్ ఇన్స్పిరేషన్తోనే మనం ఆ వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో 1983లో 175 నాట్అవుట్ చేసి జింబాబ్వే వాజ్ ఏ వెరీ గుడ్ ఫోర్స్ అట్ ద టైం. వాళ్ళు అదే వరల్డ్ కప్లో, అది వాళ్ళ ఫస్ట్ వరల్డ్ కప్. వాళ్ళు 1980లోనే వాళ్ళు జింబాబ్వేగా మారారు. స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు కేవలం వాళ్ళు రొడీషియాగా దే యూస్ టు ప్లే ఇన్ ది డొమెస్టిక్ కాంపిటీషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, దేర్ నైబరింగ్ నేషన్. సో వాళ్ళు 83లో మనని వడికించడమే కాకుండా ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించారు. కెన్ యూ బిలీవ్ దిస్? దే హ్యావ్ బీటెన్ ఆస్ట్రేలియా ఇన్ దట్ వరల్డ్ కప్ 1983లో. 1992 వన్డే వరల్డ్ కప్లో వాళ్ళు ఇంగ్లాండ్ని ఓడించారు. ఇంగ్లాండ్ వాజ్ ది ఈవెన్చువల్ ఫైనలిస్ట్. ఇంగ్లాండ్ని ఓడించారు 1992లో. ఆ ఇయర్లో వాళ్ళకి టెస్ట్ స్టేటస్ కూడా వచ్చింది. సో మనం చెప్పినట్టుగా మంచి టీం, డేవ్ హౌటన్, యాండీ ఫ్లవర్ వాళ్ళ తర్వాత వచ్చారు. యాండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్, హీత్ స్ట్రీక్, డగ్లస్ మరిలియర్ అని ఒక ప్లేయర్ ఉండేవాడు. ఆ స్కూప్ షాట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం, అది ఒకసారి మన మీద ఒక ఓడిపోయే మ్యాచ్ని అతను గెలిపించాడు ఒక హాఫ్ సెంచరీతో. దాంట్లో ఆ మెరిలియర్ షాట్ అనేవారు అప్పట్లో. మీకు ఎవరన్నా కొంచెం పాత కాలం వాళ్ళు గుర్తుండి ఉంటుంది. సో అలాగా వాళ్ళ దగ్గర మంచి మంచి ప్లేయర్స్ ఉండేవారు. హెన్రీ ఒలాంగా అనే ఒక మంచి డ్రెడ్ లాక్స్ జుట్టు ఉండే ఒక ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు. ఈవెన్ 1999 వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో మనని వాళ్ళు ఓడించారు. 1999 జింబాబ్వే చేతిలో మనం ఓడిపోయాం వరల్డ్ కప్, ఇంగ్లాండ్. సో దట్ టీమ్ ఆల్వేస్ వాజ్ లైక్ ఏ జైంట్ కిల్లర్ అన్ని ఫార్మాట్స్. టెస్ట్ మ్యాచ్లో కూడా మనని వాళ్ళ దేశంలో 2 సార్లు మనం ఓడిపోవడం గురించి చెప్పాను. సో యాండీ ఫ్లవర్ 51 ఎంతో యావరేజ్ అతను టెస్ట్ మ్యాచ్లో, గోల్డెన్ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. సో ఆ టీం ఒకప్పుడు చాలా బాగుంటుంది. కానీ ఏమైందంటే 2005లో అనుకుంటాను, రాబర్ట్ ముగాబే అని ఒక ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఒక డిక్టేటర్గా మారి చాలా చేంజెస్, కల్చరల్ చేంజెస్ అన్ని తీసుకొచ్చాడు. కొన్ని అతను చేసిన రిఫార్మ్స్ వల్ల క్రికెట్ వెనకబడిపోయింది. తర్వాత బ్లాక్స్ వైట్స్ మధ్య కొంత ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది. మొత్తం ఆల్ బ్లాక్స్తో టీం తయారు చేశారు. తతేంద్ర టైబు అనే ఒక కీపర్ బ్యాట్స్మెన్, అతన్ని క్యాప్టెన్ చేశారు. సో చాలా ది వెంట్ త్రూ ఏ టర్మాయిల్. చాలా సంవత్సరాలు వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ దూరంగా కూడా ఉన్నారు. మళ్ళీ 2011లోనే ఎప్పుడో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత అంత స్ట్రాంగ్గా లేరు. అప్పటి నుంచి దే హ్యావ్ బిన్ స్ట్రగ్లింగ్. కెన్యా కూడా ఒకప్పుడు చాలా బాగుంది. కెన్యా 2003 వరల్డ్ కప్లో వాళ్ళు సెమీస్కి రీచ్ అయ్యారు. కానీ ఇప్పుడు కెన్యా ఈజ్ నోవే. సో అది పరిస్థితి. వాళ్ళు చాలా వెనకబడిపోయారు. తర్వాత కూడా వాళ్ళకి సరైన క్రికెటర్స్, బ్రెండన్ టేలర్ లాంటి వాళ్ళు వచ్చారు. కానీ బ్రెండన్ టేలర్ అతను కూడా మ్యాచ్ ఫిక్సింగ్ దాంట్లో చిక్కుకున్నాడు. హీ స్ట్రైక్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. సో జింబాబ్వే క్రికెట్లో ఏమాత్రం బాగా లేని పరిస్థితి. డొమెస్టిక్ టోర్నమెంట్స్, ఈవెన్ వాళ్ళు 2021
వన్డే T20 వరల్డ్ కప్ ఆడలేకపోయారు బికాస్ వాళ్ళ బోర్డుని ఐసీసీ సస్పెండ్ చేసినారు. సో దేవర్ బార్డ్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ దట్ వరల్డ్ కప్. 22లో ఆడారు, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అందుకే ఈసారి వాళ్ళు క్వాలిఫై కూడా కాలేదు. క్వాలిఫికేషన్ రౌండ్స్లో ఏంటంటే కాంటినెంట్ వైజ్గా జరుగుతాయి క్వాలిఫికేషన్ రౌండ్స్. ఆ కాంటినెంట్ వైజ్ జరిగినప్పుడు ది లాస్ట్ టు ఉగాండా అండ్ నమీబియా. ఉగాండా నమీబియా క్వాలిఫై మన వరల్డ్ కప్కి అండ్ దే మిస్డ్ అవుట్. అన్ఫార్చునేట్లీ దే మిస్డ్ అవుట్. సో సికందర్ రజా వాళ్ళ కెప్టెన్ అండ్ ఫ్లాగ్ బేరర్, ఇప్పుడు వాళ్ళకున్న స్టార్ క్రికెటర్ అంటే సికందర్ రజా తెలుసు కదా, అతను ఆల్మోస్ట్ 80కి పైగా మ్యాచెస్ ఆడాడు వన్డే T20 ఇంటర్నేషనల్స్. అండ్ అతను మన ఐపీఎల్లో కూడా ఆడతాడు కదా. సికందర్ రజా ఇస్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. అతనికి వరల్డ్ వైడ్ ఫ్రాంచైజ్ లీగ్స్ ఆడతాడు. అతను హీ ఈజ్ ద ఫ్లాగ్ బేరర్ ఆఫ్ జింబాబ్వే క్రికెట్. ప్రస్తుతం కెప్టెన్ కూడా అతనే. సో అతని మీద వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు, కానీ వన్డే వరల్డ్ కప్ కూడా క్వాలిఫై కాలేకపోయారు వాళ్ళు. T20 వరల్డ్ కప్ క్వాలిఫై కాలేకపోయారు. సో చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి వాళ్ళకి, బట్ ఇట్స్ ఎ గుడ్ టీమ్. రీసెంట్గా వాళ్ళు బంగ్లాదేశ్లో టూర్ చేసి వాడిన 3 మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ గెలిచారు. లాస్ట్ T20 మ్యాచ్ వాళ్ళు బంగ్లాదేశ్ మీద గెలిచారు. బంగ్లాదేశ్ ఎంత టఫ్ టీమో వాళ్ళ దేశంలో మీకు తెలుసు కదా. సో ఈ టీంని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సికందర్ రజా ఇస్ దేర్. వాళ్ళకి దే హ్యావ్ గాట్ ఎ వెరీ వెరీ డీసెంట్, మోర్ దెన్ డీసెంట్ పేస్ అటాక్. బ్లెస్సింగ్ ముజర్బానీ మీరు చూస్తుంటారా, ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ బౌలింగ్. ఎప్పుడు 22లో అనుకుంటా. చాలా ఇంప్రెసివ్ బౌలర్ అతను. టాల్ మ్యాన్, 6 feet 8 inches టాల్ ఉంటాడు బ్లెస్సింగ్ ముజర్బానీ. రిచర్డ్ ఎన్గార్వా, చటారా. సో దే గాట్ గుడ్ పేస్ అటాక్. స్పిన్నర్స్లో రజాతో పాటు వాళ్ళకి వాట్ ఈస్ నేమ్ హ్యామిల్టన్ మసగర్జా, వెల్లింగ్టన్ మసగర్జా, నాట్ హ్యామిల్టన్. హ్యామిల్టన్ కాదు, ఇతని పేరు వెల్లింగ్టన్. హ్యామిల్టన్ కూడా ఉండేవాడు. వెల్లింగ్టన్ మసగర్జా, ఇతను కూడా చాలా ఇంప్రెసివ్ స్పిన్నర్, ఆల్రౌండర్ సికందర్ రజాలానే. సో వాళ్ళ టీం బాగానే ఉంది. బ్యాటింగ్లో అంత స్ట్రాంగ్గా లేదు కానీ బౌలింగ్లో స్ట్రాంగ్గానే ఉంది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ దిస్ టీమ్. అంత ఈజీ ఏం కాబోదు వాళ్ళ కండిషన్స్లో. సో అరుదుగా వెళ్తాం మన జింబాబ్వే. సో ఈసారి ఈ కొత్త టీంకి ఇది ఒక ఛాలెంజ్గా అని చెప్పాలి. వాళ్ళు కూడా యంగ్ టీం అని. వాళ్ళ టీంలో రియాన్ బర్న్ లాంటి ప్లేయర్ లేడు, షాన్ విలియమ్స్ లేడు, వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వలేదు. సో దే హ్యావ్ యంగ్ టీమ్. 27 యావరేజ్ ఏజ్ ఉంది వాళ్ళది. చాలా యంగ్ టీం అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒక వాళ్ళ క్యాప్టెన్ వల్ల యావరేజ్ ఏజ్ పెరుగుంటుంది, ఎందుకంటే సికందర్ ఇస్ ఆల్రెడీ 38, ఈజ్ నాట్ అన్ యంగ్ మ్యాన్ ఎనీమోర్. సో ఆ టీం, యంగ్ టీం పైన మన యంగ్ ప్లేయర్స్, మన అప్కమింగ్ ప్లేయర్స్ ఏం చేస్తారనేది మనం చూద్దాం. రేపు మ్యాచ్ ప్రివ్యూ 11 ఎలా ఉంటుందో అంతా కూడా రేపు మాట్లాడదాం. జింబాబ్వే క్రికెట్ ఎందుకు వాళ్ళు పాపం వాళ్ళ క్వాలిఫైయింగ్ టోర్నీలో వాళ్ళ లెగ్, ఆఫ్రికన్ లెగ్లో ది లాస్ట్ ఉగాండా అండ్ నమీబియా. సో అందుకని T20 వరల్డ్ కప్లో కూడా వాళ్ళ స్థానం లేకుండా పోయింది. ఇంకా వన్డే వరల్డ్ కప్ విషయానికి వస్తే వెస్టిండీస్కే చోట్లేదు, వీళ్ళు కూడా క్వాలిఫై కాలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్స్ కొత్తగా ఎమర్జ్ కావడం, కెన్యా, జింబాబ్వే లాంటి టీమ్స్ డౌన్ కావడం అనేది మనం వరల్డ్ క్రికెట్లో చూస్తాం. లెట్ us హోప్ దట్ దే ఆల్సో విల్ పికప్. ఇండియా మీద బాగా ఆడితే, బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ క్రికెట్ కూడా కొంత లైఫ్ వస్తుంది. మనకు మంచి ఛాలెంజ్ ఇస్తారు వాళ్ళు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. బాగా జరగాలి. బయలేటరల్ గెలిచినా ఓడినా పెద్ద తేడా రాదు. మన యంగ్ టీం బాగానే ఆడతారు, డెఫినెట్గా బాగా ఆడతారు. మా యంగ్ టీంకి వీళ్ళ దగ్గర నుంచి మంచి ఛాలెంజ్ రావాలని కోరుకుంటాం కదా.